కాల్షియంలో ఎన్ని రకాలు ఉన్నాయి? కాల్షియం వాడితే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయా? హలో వ్యూయర్స్, నేను మీ డాక్టర్ ఎంవి హరిప్రసాద్, రూపా ఆర్థోపెడిక్ హాస్పిటల్, విజయవాడ. కాల్షియం వాడితే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి, కిడ్నీలు పాడవుతాయి, కాల్షియంలో ఎన్ని రకాలు ఉన్నాయి అనేటువంటి చాలా మందిలో ఉండే సందేహం. అయితే వాటి గురించి తెలుసుకుందాం. కాల్షియం ఎముకలకి మాత్రమే కాదు, శరీరంలో జరిగే ఎన్నో మెటబాలిక్ ఫంక్షన్స్, జీవక్రియలకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ కాల్షియంలో బోల్డ్ రకాలు ఉన్నాయి. ఎక్కువగా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసే వాటిలో 4 రకాలు ఉంటాయి. వాటిల్లో మొదటిది కాల్షియం కార్బోనేట్. ఈ కాల్షియం కార్బోనేట్ అనేటువంటిది రాతి నుంచి తయారు చేస్తూ ఉంటారు. దీని వలన కొంతవరకు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండో రకం కాల్షియం సిట్రేట్ మాలియేట్. సో ఇదేమిటంటే కాల్షియం కి సిట్రేట్ అనేటువంటి సిట్రిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు తయారయ్యేటువంటిది ఈ కాల్షియం సిట్రేట్ మాలియేట్. ఇది ఏ టైంలో అయినా తీసుకోవచ్చు, ఆహారం తర్వాత అయినా ముందైనా తీసుకోవచ్చు. దీని వలన కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మూడవది కాల్షియం ఆస్పార్టేట్ ఆర్ కాల్షియం ఓరేట్. ఇది రీసెంట్ గా ఎక్కువగా వాడుతూ ఉన్నాము. దీని వలన అది ఏంటంటే అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. రీనల్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి తక్కువగా ఉంటాయి. అలాగే నాలుగోది కోరల్ కాల్షియం, అంటే సముద్రంలో ఉండేటువంటి కోరల్ రీఫ్స్ నుంచి ఈ కాల్షియం తయారు చేస్తూ ఉంటారు. ఇది కూడా మంచిదే. అయితే కాల్షియం ఎంత కావాలి మనిషికి అంటే, అడల్ట్ కి 1200 మిల్లీగ్రాముల కాల్షియం ప్రతిరోజు అవసరం అవుతుంది. ఇది మన ఆహారంలో కానీ సప్లిమెంట్స్ రూపంలో కానీ ఉండేటట్లు చూసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఏ ఆహారాల్లో ఉంటుంది? ఫస్ట్ బెస్ట్ కాల్షియం ఉండే ఆహారం ఏమిటి అంటే నువ్వులు, తర్వాత రాగులు, తర్వాత లిస్ట్ లో పాలు, పెరుగు, తర్వాత ఆకుకూరలు. ఆకుకూరలో కాల్షియం ఉంటుంది. ముఖ్యంగా పాలకూరలో చాలా ఎక్కువ కాల్షియం ఉంటూ ఉంటుంది. ఈ 4 ఖచ్చితంగా మన ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి. అట్లాగే కాల్షియం మన ఎముకలకి చేరాలి అంటే ముఖ్యంగా కావలసినటువంటి విటమిన్ డి అండ్ విటమిన్ K2. ఈ 2 కూడా మన ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే కాల్షియం దాని ఫైనల్ డెస్టినేషన్ అయినటువంటి ఎముకలకి చేరటం అనేటువంటిది జరగదు. ఇది మధ్యలో ఎక్కడో ఒక చోట పొట్టలో నుంచి అబ్జార్బ్ అవ్వకపోవడం జరుగుతుంది విటమిన్ డి లేకపోతే. అలాగే విటమిన్ K2 లేకపోతే అది అబ్జార్బ్ అయినటువంటి కాల్షియం ఎముకల్లోకి చేరకుండా రక్తనాళాల్లో పేరుకుపోయి రక్తనాళ గోడల్లో కాల్షియం డిపాజిట్స్ తయారవుతూ ఉంటాయి. సో ఈ 3 కాంబినేషన్ ఉంటేనే కాల్షియం దాని పని చేసుకోగలుగుతుంది. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, like and subscribe our page.